అన్నమ్మ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డీకే అన్నమ్మ గారి నాయకత్వం. నా పేరు తాటి శ్రీనివాసులు. మా గాజులపేట గ్రామము లేడీ రిజర్వేషన్ అయిందని బీజేపీ నుంచి ఈమె బీజేపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తుంది. బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షులు కానీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న గాజులపేటలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ మీడియా కన్వీనర్ సతీష్ కానీ అక్కడ నిలబెడుతున్నాం అక్కడనే సర్పంచ్ పోటీ చేపిస్తామని చెప్పి మాట్లాడి సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత సతీష్ కూడా నేనేస్తాను నామినేషన్ అయ్యాడు. అయినా మేము గ్రామాభివృద్ధికే ఎక్కువ ప్రోత్సహిస్తాం. గ్రామంలో స్కూల్ కానీ రోడ్లు కానీ నీళ్ళ వ్యవస్థ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంపీ గారితో పోయి అన్నమ్మ గారిని కలిసి మా గ్రామానికి సరిపడు నిధులు తెచ్చి గ్రామాభివృద్ధి చేయాలని మాకు చాలా కోరిక. గతం నుంచి కూడా గ్రామానికి సేవ చేస్తూనే ఉన్నా. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఖచ్చితంగా పోయి వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి తిరుగుతూనే ఉన్నా. ప్రజలకు కూడా ఈసారి ఖచ్చితంగా వెంకటేశ్వరమ్మనే సర్పంచ్గా ఎన్నుకోవాలని అందరికీ బాగా మనసులో ఉన్నది. అది వాస్తవం. కనీసం మీ యొక్క గ్రామాన్ని ఇప్పుడు ఎంపీ సహకారంతో మీరు ఏ విధంగా తయారు చేస్తారు? మీరు జిల్లాలోనే మొదటి మేజర్లల్లో ఇది మేజర్ గ్రామ పంచాయతీ కంటే ఎక్కువ డెవలప్ చేసి రోడ్లు కానీ కాలువలు కానీ మోరీలు కానీ రోడ్లు కానీ ఆ తర్వాత ఏ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ ప్రతి ఒక్క దానికి ఎంపీ గారితో కలిసి ఎంపీ గారి నిధులను తెచ్చి ఎంపీ నిధులు తెచ్చి గ్రామాభివృద్ధికి సహకారం చేస్తూ గ్రామంలోనే ఉంటూ గ్రామానికి అన్ని విధాల పని చేస్తూ ఉంటాం. ఈశ్వరమ్మ గారు, నేను గతంలో కూడా వైస్ ఎంపీగా చేసిన సర్పంచ్ కూడా 18 ఓట్లలో ఓడిపోయిన. ఇంతకుముందు కూడా గ్రామానికి ప్రతి ఒక్కరికి మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు పేరున అందరికీ నాకు గ్రామానికి అందరికీ రుణపడి ఉన్నా. ఇదివరకు నన్ను గెలిపించిండ్రు, మంచి మెజారిటీతో గెలిపించారు. అప్పటికే నాకు 4 పోటీగా ఉన్నారు. సతీష్ ఉన్నాడు, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అన్ని పార్టీలు కూడా ఉండి కూడా నాకు సహకరించిండ్రు. నేను ఆడపిల్లని మంచి పిల్లని గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా అన్ని ప్రతి పని చేస్తా. ఒక ఇక్కడ ఖమ్మం కట్టిపోయాలని ఒకటి ఉంది నా కోరిక. ప్రతి మోరీలు బైపాస్ రోడ్ లేదు, అక్కడ రోడ్డు కొని చెప్పించుకోవాలని ఉంది నాకు. ప్రతి ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఇల్లు తట్టుకొని నేను పోయి సంతోషంగా పోయి వాళ్ళ ప్రాబ్లం ఏంది ఏం కథ అని ప్రతి ఇంటికి డోర్ పోయి వాళ్ళ ప్రాబ్లం కూడా తెలుసుకొని అన్ని విషయాలలో కూడా వాళ్ళ అందదండలు ఉంటా, వాళ్ళ ఆపసాప చూస్తా. అన్ని డీకే అన్న కానీ మన నరేంద్ర మోడీ కానీ కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి లేడీ అవకాశం వచ్చినందుకు నిలబడ్డా. సతీష్ ఏం చేసిందంటే అక్క నిలబడితే బాగుంటుంది, అక్కకే సపోర్ట్ చేస్తా అని చెప్పి పార్టీ ఆఫీసర్లో కూడా అందరికీ కూడా చెప్పిండు, అధ్యక్షునికి చెప్పిండు, పాండన్నకు చెప్పిండు, ప్రతి ఒక్కరికి చెప్పిండు, మా పార్టీలు అందరికి చెప్పిండు, అక్కడ నిలబెడుతున్నా చెప్పిండు, కార్యకర్తలకు చెప్పిండు. ఈరోజు అంతా తర్వాత నా భార్యగా నేస్తాను మళ్ళీ రోజు అని అన్నాడు. ఇంతవరకు నా తమ్మిని కాళ్ళు మొక్తాను, నాకు ఏ వాళ్ళే నాకు సపోర్ట్ చేయాలి, మీరు మళ్ళీ ఇద్దరు నిలబడకూడదు, మన పార్టీకి ఒక్కరే నిలబడాలని అంటే కూడా వినలేదు అతని. అన్ని పార్టీలు కూడా నాకు అన్ని సమానమే, అందరు నాకు సమానమే. నా కుటుంబం ఇది, నా ఒక ఊరు నాకు కుటుంబం. ఆ కుటుంబం అనుకొని నేను ముందుకు నడిచి నేను పెద్ద ఎత్తున నాకు అందరు సహకరిస్తున్నా. కానీ నేను సర్పంచ్గా గెలవాలి, ఈ ఊరికి న్యాయం చేయాలి, మంచి పనులు చేయాలి. ఈసీ రోడ్లు కానీ మోరీలు కానీ అన్నీ ఇంత గలీజ్గా అయినా అంటే అయినాయి. ఆదర్శవంతమైన గ్రామంగా తయారు చేయడానికి మీరు ఏ విధంగా కార్యాచరణ చేస్తారండి? అన్నమ్మ గారు, నరేంద్ర మోడీ కానీ నాకు నేను తెచ్చుకుంటా ఆ నమ్మకం నాకుంది. అమ్మ దగ్గరికి పోయి నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మా పార్టీ అందరి దగ్గరికి పోయి ఆలోచించుకొని నా గ్రామాన్ని మంచిగా చేయాలి, నా గ్రామ పిల్లలు మంచిగా ఉండాలి, అన్నలు మంచిగా ఉండాలి, తమ్ముళ్ళు మంచిగా, అక్క చెల్లెలు మంచిగా ఉండాలి, అవ్వలు మంచిగా ఉండాలని మా గ్రామాన్ని ముందుకు తీసుకురావాలి. మా గ్రామం ఎంకిపడ్డ ఊరు. అన్ని ఊళ్ళలో ఒక 20 రోడ్లు ఉన్నాయి, మా ఊళ్ళో 20 రోడ్లు లేవు, పోరీలు లేవు, ఒక అన్ని కంపులు వేసిపోయింది. ఏ రోడ్డుకి పోయినా కానీ బుర్జ ఏ ఇంటికి పోయినా కానీ అంత మోటు, అంత పల్లెటూరు గ్రామం. అంటే మళ్ళీ మాపునార్కి దగ్గర ఉంది మా ఊరు, 10 కిలోమీటర్లు ఉంది. 10 కిలోమీటర్లు ఉన్న ఊరు కూడా ఇంత వెనుకబడి ఉందంటే బాధాకరం ఉంది నాకు. అందుకే నేను ఒక మహిళగా ఉండి నా ప్రాణం నా ఊరికి అర్పిస్తా, నా ప్రాణం నా ఊరికి అర్పిస్తా. అర్పించిన తర్వాత చేస్తుందా చేయదా అని ఆ ఊరిలో అప్పుడు అనుకోవాలి. నా ప్రాణమే వీళ్ళకి ఇస్తా. నాకు ఏ ఆశయం లేదు, నా ఊరికి ఆశయం అంతే. నా జీవితమే నా ఊరిలో అది ఇస్తాను, నేను హామీ ఇస్తున్నా.
నాకు ధర్నమ్మ కానీ నరేంద్ర మోడీ కానీ ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తారు. మీ గ్రామ ప్రజల యొక్క బలం మీకు ఏ విధంగా సహకరిస్తుందండి? చాలా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చేసింది అనుభవం ఉంది. ఇప్పుడు నిలబడ్డ వాళ్ళ గురించి నేను చెప్పలేను, కానీ నాకైతే అనుభవం ఉంది. ఏమి ఇంతకుముందు చేసింది కాబట్టి చేస్తుందని నమ్మకంతో నాకు అందరు సహకరిస్తున్నారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.